ఆరాధనలోకి వెళ్ళక ముందుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటూ నిదానంగా చదవండి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి. ప్రభువా, నువ్వు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహింపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసెదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని పూజించి, మిమ్మల్ని హెచ్చించి, దేవ మిమ్మల్ని మహింపరిచే అనుభవంలోకి మమ్మల్ని తీసుకురావాల్సిందిగా కోరుకొంచున్నాం. మా హృదయాలను సిద్ధం చేయండి. యథార్థముగా ఆరాధించడం మాకు నేర్పించుము. మా యొక్క జిహ్వా ఫలము మీకు అంగీకృతంలో అగునట్లుగా మమ్మల్ని సిద్ధము చేయము. మా ఆరాధన, మా స్తుతులు మీరు స్వీకరించినట్లుగా, మీకు అర్పించినట్లుగా ప్రభువా మా యొక్క ఆరాధన అంగీకరించమని మీకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆరాధన అనేది అది అలవాటు చొప్పున చేసేది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆరాధన ఎప్పుడు కూడా యథార్థమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చదువుదామా? ఒక మాట చూడండి. ఎవరైనా సహాయం చేయండి అమ్మా. యోహాను అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలంటే యథార్థంగా ఆరాధించాలి. అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో అలవాటు చొప్పున మంచి మాటలు నేర్చుకొని వచ్చి తర్వాత మంచి భాషను ఉపయోగించి అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదు అనే విషయాన్ని మనం ఎరగాలి. ఏదైతే నువ్వు గత వారమంతయు అనుభవించావో, దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు అనుభవించావో, దేవునితో నీకున్న సంబంధమే తెలియజేస్తుంది ఆరాధన అంటే ఆయన మనం ఏ రీతిగా మనం అనుభవిస్తున్నాం దినదినం మన యొక్క డైలీ యాక్టివిటీస్లో, మన యొక్క అనుదిన జీవితంలో ప్రభువుని అనుభవించి ఆయన్ని గణపరిచి ఆయన ఆరాధించడమే నిజమైన ఆరాధనగా, యథార్థమైన ఆరాధనగా దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైనటువంటి ఆరాధన అంటే బైబిల్లో మొట్టమొదట వ్రాయబడినటువంటి పుస్తకం ఏంటి? ఎవరైనా చెప్తారా? ఆదికాండం. ఇంకెవరైనా? యోబు గ్రంథము ఆదికాండం కంటే ముందు వ్రాయబడింది. కాబట్టి యోబు మోషే కంటే ముందు ఉన్నవాడు. అన్నిటికంటే బైబిల్లో మొట్టమొదటి వ్రాయబడిన గ్రంథము ఏదైనా ఉందంటే యోబు గ్రంథము. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యథార్థమైనటువంటి ఆరాధన దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి యోబు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాడు, మనము ఎలాగ ఆరాధించాలి అని చూసుకుంటూ ఆ రీతిగా ముందుకెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము అందరు తీని అమ్మ. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము ఇప్పుడు చదవమ్మా. అప్పుడు యోబు లేచి నేల మీద సాష్టాంగపడి
నమస్కారం చేసి ఇట్లేనను. ఇంగ్లీష్లో బాగుంటుంది, వర్షిప్డ్ అని ఉంటుంది. మొట్టమొదటిగా బైబిల్లో వ్రాయబడిన పుస్తకము యోబు అయితే మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుణ్ణి అద్భుతకరంగా ఆరాధించినట్లుగా చూస్తాం. ఈ యోబును గురించి దేవుడు అద్భుతకరమైన సాక్ష్యం ఇస్తాడు. ఈ యోబు ఎలాంటి వాడంటే, మొదటి వచనం చదవమ్మా. మొదటి వచనం, యూజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. చాలు, అతడు యథార్థవంతుడంట. దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. మనం చాలాసార్లు మనం చెప్పుకుంటాం, నేనంటే ఎంత మంచోడినో, నేనెంత యథార్థపడినో, నేనెంత న్యాయవంతుడినో, నేనెంత మంచి విశ్వాసినో, నేనెంత బిగ్గరగా ఆరాధిస్తానో, నేనెంత సేవ చేస్తున్నానో. మనల్ని మనం గురించి చెప్పుకోవటం కాదు, దేవుడు ఒక యోబును గురించి ఆ దేశం అంతట్లో ఎంత గొప్ప సాక్ష్యము. 8వ వచనం చదవమ్మా. 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. చాలు, సాతానుకు చూపిస్తున్నాడు. సాతాను ఒకరోజు ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తే, అసలు నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావనా యోబు ఎలాంటి వాడు అనుకున్నావు? అసలు యథార్థవంతునుడు. అసలు ఇంకొక మాట అంటాడు అక్కడ, చదువమ్మా. న్యాయవంతున్నయి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతన్ని వంటి వాడెవడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యము. భూమి మీద అలాంటి వాడు లేనే లేడు. ఇది యథార్థ. ఈ యథార్థవంతునుడు ఈ యోబు ఎలాగ దేవుని గణపరిచి ఆరాధించాడంటే 21వ వచనం అమ్మ. 21, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలిగిన. ఇది అండి యథార్థవంతమైన ఆరాధన అంటే. యెహోవా ఇచ్చాడు. ఏమిచ్చాడు యెహోవా? 2వ వచనం అమ్మ. 2వ వచనం, 7 కుమారులనిచ్చాడు, 3 కుమార్తెలనిచ్చాడు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు ఇచ్చాడు, 500 జతలెడ్లనిచ్చాడు. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఇచ్చాడు. ఇంకా కనుక ఆ దేశం అంతట్లో గొప్పగా చేశాడు. అతనికి ఆ అవగాహన కలుగుతుంది యోబుకి. నాకు పిల్లల్నిచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, పని వాళ్ళనిచ్చాడు, ఈ దేశం అంతట్లో నన్ను గొప్పగా చేశాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ఈ యొక్క అవగాహన నీకు లేకపోతే నీకు ఆరాధన రాదు. నా దేవుడే నాకు అన్నీ ఇచ్చాడు, నేను దిగంబరిగా వచ్చాను ఈ లోకంలోకి. అది అతని యొక్క అవగాహన. నీకు నాకు అలాంటి అవగాహన రావాలి. మనం ఈ లోకంలోకి దిగంబరులుగా వచ్చినప్పుడు నీకు నాకు ఒక డ్రెస్ కూడా లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఏమీ లేదు. దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను. అయితే నాలాంటి వాడికి నాకు ఇల్లు ఇచ్చావు, నాకు ఈరోజు పిల్లల్నిచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఒక స్కూటర్ ఇచ్చావు, ఒక కారు ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఆనందం ఇచ్చావు, నాకు సంతోషం ఇచ్చావు, నా పాపాలు క్షమించావు, నరకాన్ని నుంచి నన్ను తప్పించావు, నేను చనిపోతే నీతో ఉంటానని నిరీక్షణ ఇచ్చావు. అది యథార్థమైన ఆరాధన. యోబు అవగాహన కలిగి ఉన్నాడు. నేను చాలా గొప్పవాడిని, నా తెలివి వలన నేను ఉద్యోగం వచ్చింది, నాకు ఈరోజు ఈ బైబిల్ జ్ఞానం కూడా నేను సంపాదించుకుందే, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నదే అనేటువంటి అవగాహన ఉంటే, నేను దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను, దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు, అది నిజమైన ఆరాధన. ఆ అవగాహనతోటి యోబు అద్భుతకరమైన ఆరాధన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీకుందా? నువ్వు పుట్టినప్పుడు నీకేమీ లేదు. ఒక మనిషి పుట్టినప్పుడు తర్వాత చనిపోయేటప్పుడు కూడా దిగంబరిగా వెళ్తాడు. ఈ మధ్యలో ఇచ్చేవన్నీ కూడా దేవుని ఇచ్చినయే అనే నీ అవగాహన నీకు ఉంటే, ఎస్లా ప్రభువా ఇవన్నీ నీ వల్లనే నేను పొందాను, ఇది నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు,
నీవే నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే, నీవే నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఇవన్నీ సంపాదించుకోలేను. ఈ శరీరం నీది, ఈ ఆత్మ నీది, నువ్విచ్చిందే, ఎవ్రీథింగ్ నువ్విచ్చిందే. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధన. అలాంటి ఆరాధన నువ్వు సమర్పించగలవా? ఉందా అవగాహన నీకు? ప్రభు, నేను దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను, అయితే ఇవన్నీ ఈరోజు నాకు ఈ బట్టలు, నేను పుట్టినప్పుడు ఒక్క బట్ట నాకు అసలు నా బట్టలే లేవు, ఈరోజు నాకు నెల రోజులు వేసుకునేటువంటి బట్టలు ఇచ్చావు ప్రభా, ఈరోజు నాకు ఇల్లు ఇచ్చావు ప్రభా, నాకు పిల్లల్ని ఇచ్చావు ప్రభా. ఇది ఆరాధన. అది మొట్టమొదటి అవగాహన. రెండవది ఆయనకున్నట్టు అవగాహన ఏంటంటే, రండి 21వ వచనం చదువమ్మా. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై ఎక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను. మొట్టమొదటికి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా. ఒక్క దినములో ఆ 10 మంది పిల్లలందరూ చనిపోయారు. ఒక్క క్షణంలో చనిపోయారు. ఒక్క క్షణంలో ఒకే రోజు వ్యాపారం అంతా కూలిపోయింది, తనకున్న ఆస్తి అంతా కూలిపోయింది, మొత్తం సర్వనాశనమైంది. ఒక్కడే మిగిలిపోయాడు. ఇలాంటి పరిస్థితి మనకొస్తే మనం ఎలాగుంటాం? ఎప్పుడన్నా ఆలోచించావా? అందుకే అతని వంటి వాడు భూమి మీద లేడని చెప్పాడు. కాబట్టి ఒక్క దినములో సమస్తము కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పటికీ అలాంటి పరిస్థితిలో కూడా యెహోవా తీసుకొని పోయాను, అందును బట్టి నేను దేవుని స్థితి. అది ఆరాధన. అది నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది ఆరాధన. నీకన్నీ బాగుంటే, అన్ని మేళ్ళు జరిగితే, అంత బాగుంటే ఆరాధిస్తావే, అది కాదు. నీ కష్టములో, నీ శ్రమలో, నీ దుఃఖములో, నీ లాస్లో, నీ పోగొట్టిన పరిస్థితిలో కూడా యెహోవాయే తీసుకొని పోయాడు. ఏమంటున్నాడు చూడండి 14వ వచనంలో. 14 చూడమ్మా. 14. ఎద్దులు నాగలు దునుచు, గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి. ఇక్కడ ఎవరు వచ్చారు? షబాయిలు ఎత్తుకొని పోయారు. తర్వాత ఇంకేముంది? 16వ వచనంలో దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను కాల్చేసింది. 17వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వస్తున్నాడు, కల్దీలు తీసుకొని పోయారు. ఇంకేమన్నది? 18వ వచనంలో గొప్ప సుడిగాలి, షబాయిలు వచ్చారు, తర్వాత కల్దీలు వచ్చారు, అగ్ని ఆకాశం నుండి దిగింది, తర్వాత సుడిగాలి వచ్చింది. కానీ యోబు ఏమంటున్నాడు? ఆ షబాయిలు వచ్చి ఇట్లా చేశారు, ఆ కల్దీల వలన ఇట్లా నాకు నష్టం జరిగింది అంటలేదు. ఏమంటున్నాడు? యెహోవా తీసుకొని పోయాను. ఆ అవగాహన కలిగి ఉన్నాడు. దేవుడే అనుమతించాడు, అందుకే దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి తెలియకుండా నా జీవితంలో ఏమీ జరగదు అనేటువంటి అవగాహన నీకు ఉన్నట్లయితే, దేవా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకొని పోయి, అందును బట్టి నీకు వందనాలు. అదే నిజమైన ఆరాధన, అదే యథార్థమైన ఆరాధన. దేవుడే అనుమతించకపోతే, అందుకనే నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఫర్ హిజ్ చిల్డ్రన్. దేవుని బిడ్డలకి ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు అనే అవగాహన నీకు ఉన్నట్లయితే నువ్వు ఎవరిని బ్లేమ్ చేయవు, ఎవరిని నేరారోపణ చేయవు. ప్రభువా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, అందును బట్టి నీకు వందనాలు. అది ఆరాధన. 22వ వచనమమ్మా. 22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అసలు చూడండి ఎంత గొప్ప ఆరాధన దేవునికి సమర్పిస్తున్నాడో. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయం చేయలేదు. నేను ఎన్నిసార్లు ఏంటో దేవుడు ఎందుకు ఇట్లా చేశాడో, దేవుడు ఎన్నడూ, గాడ్ నెవర్ డూ మిస్టేక్. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇదే అండి ఆరాధన. ఇలాంటి ఆరాధన మనం సమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రండి ప్రకటన గ్రంథము
15వ అధ్యాయం మనం చదువుకున్న భాగానికి వచ్చినట్లయితే మన పరిస్థితి ఎలాగుంది, మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలి, యోబు వలె మనం కూడా ఆరాధించగలమా, అలాంటి ఆరాధన ప్రభువుకు మనం సమర్పిద్దామా? రండి, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. వారందరూ, వారంటే ఎవరైతే దేవుని బిడ్డలు జయించారో పైన ఉంటుంది అక్కడ, జయ జీవితం కలిగిన వారు. మన దేవుడు మన పక్షాన జయ జీవితం మనకిచ్చాడు. ఇప్పుడు మన దేశం తరపున క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు గెలిచారనుకో, నువ్వు ఆడినట్టుగా ఫీల్ అవుతావు. ఇక్కడ ఆడి గెలిస్తే అబ్బా మన దేశం గెలిచింది, నువ్వు ఆడినట్టు ఫీల్ అవుతావు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు శత్రువుని జయించాడు, ఆ విజయమే మన విజయం. దేవుడు ఎన్నడూ ఓడిపోడు, తన బిడ్డలను కూడా ఎప్పుడు ఓడిపోనివ్వడు. మనం ఎప్పుడు ఓటమి పాలవము. మన జయ జీవితం పొందిన వారు ఇలా ఆరాధిస్తున్నారంట. ఏం ఆరాధిస్తున్నారు? ప్రభువా, దేవా, సర్వాధికారి. ఈజ్ ద ఆల్ మైటీ గాడ్. దేవునికి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన ఏదైనా ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. రూతు మోయాబీ దేశస్తులను తన యొక్క వంశావళిలోకి తెచ్చుకున్నాడు. ఇట్స్ సావరిన్ పవర్. ఆయన యొక్క సర్వాధికారి. దేవుని యొక్క వంశావళిలోకి రూతు ఎక్కడ? ఆమె ఎవరు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేవుని యొక్క శక్తి. ఆయన 1000 సంవత్సరాలు మనకంటే ముందు ఆలోచించే దేవుడు. మన భవిష్యత్తు, నువ్వు దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడే నీ భవిష్యత్తు ప్రణాళిక అంతా దేవుడి యొక్క ఉంటుంది. అంత సర్వాధికారి. ఇంకేమనుంది? ఆయన నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నీకు అర్థం కావు. మన మానవ జ్ఞానంతో ఆలోచిస్తాం, ప్రభు ఈ కొంచెం ఇస్తే చాలయ్యి అనుకుంటాం. కానీ దేవుని నీ పట్ల ఒక ఉన్నత ఉద్దేశం ఉంటుంది. తర్వాత 3వది ఏంటి? యుగములకు రాజా. యుగయుగములు ఆయన రాజు, ఆయన కింగ్, ఆయన ప్రభు. నీ జీవితానికి ప్రభు అయ్యాడా? అవును, ప్రభువా ప్రభు అని ఓవరకు మనం అంటాం కాదు. ప్రభువా నా జీవితానికి నన్ను నడిపించు, ఈ దినము నీ ఆలోచన చొప్పున నడిపించు, నువ్వు నాకు ప్రభువుగా ఉండు. చాలాసార్లు మనం ప్రభువుకు డిక్టేట్ చేస్తుంటాం. ఒక్కోసారి ప్రభువుకు ప్రార్థనలో కూడా సలహాలు ఇస్తాం. ప్రభువా ఎట్ట చేస్తే బాగుంటుంది, ప్రభువా ఎట్టయితే భలే ఉంటుందయ్యా, నువ్వు ఇలా చేస్తావని కూడా నాకు తెలుసయ్యా అని మనం ఆయనకు సలహాలు ఇస్తాం. అలాంటి ప్రభువా ఆయన సర్వాధికారి, ఆయన రాజులకు రాజు, ఈజ్ ద కింగ్. కాబట్టి ఇంకేమనుంది? యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ఆయన మార్గాలు న్యాయములు, ఆయన ఎన్నడూ అన్యాయము చేయడు. ఇంకా ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఇది ఇంపార్టెంట్. తన బిడ్డల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు. పరిశుద్ధత ప్రతిదినం కోరుకోవాలి. నువ్వు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు ఎక్కడ కూడా అపిత్రం కాకుండా చూసుకోవాలని నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను పవిత్రునిగా కాపాడుతూ ఉంటాడు. అందుకనే ప్రభువా నీ వలే నేను జీవించాలి. చాలాసార్లు ప్రభువా నేను ఇలాగ నీ వలే ఉండాలనుకుంటాను, ఉండలేకపోతున్నా, నీ శక్తిని నాకు అనుగ్రహించు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన సర్వాధికారి, యుగములకు రాజు. 3వదిగా నువ్వు మాత్రమే పవిత్రుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఈ లోకంలో ఈయనతో ఎవరిని మనం పోల్చలేము. అలాంటి దేవుడు ఏమంటున్నాడు? నీకు భయపడని వాడెవడు? నువ్వు దేవునికి కానీ భయపడితే నువ్వెవ్వరికి భయపడనక్కర్లే. నువ్వు మనుషులకు భయపడినంత కాలము నువ్వు దేవునికి భయపడలేవు. నువ్వు దేవునికి భయపడేవాడివైతే నువ్వెవ్వరికి భయపడనక్కర్లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీకు భయపడని వాడెవడు? నీవు మాత్రమే పవిత్రుడవు. నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్లకి పాడుచున్నారు. మీరు ఇందాక పాట పాడారు. ఏమని పాడారు? పాట పాడాం కదా, అసలు ఎవరూ పాడని గీతమును యేసును గూర్చి పాడతాను. ఏముంది నీ దగ్గర? నీ దగ్గర ఎవ్వరు పాడినటువంటి గీతం ఉందా? ఆరాధన అనేది వ్యక్తిగతమైంది. నీ యొక్క హృదయంలో నుంచి యథార్థమైన, అవును ప్రభా నేను నిజంగా దిగంబరిగానే వచ్చాను ప్రభా, అయితే నేను దిగంబరిగా వెళ్తావు అనేటువంటి అవగాహన నీకు ఉండాలా. మనమే కొంతమందిని పరలోకానికి పంపిస్తాం. వాడు తాగి చచ్చిపోతాడు. ఏనాడైనా పేపర్లో చూసావా? పేపర్లు ఎప్పుడు కూడా పరలోకమానికి ప్రవేశించినటువంటి వాడు అని పెడతాడు. ఒక సిలువ ఇటు ఒకటి వేస్తాడు. వాడు తాగి చచ్చిపోయాడు కదా, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తుంటాడు. ఏమని? ప్రభువా నీ బిడ్డను పరలోకంలో చేర్చుకున్నందుకు. వీళ్ళే పంపుతుంటారు అందరినీ.
అవునా? దుర్మార్గుడు వాడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తుంటారు కుటుంబీకులు. వాడు అంతా నాశనం చేస్తున్నాడు, తాగి తాగి చచ్చిపోతే వాడిని పరలోకానికి పంపిస్తుంటారు దిగంబరిగా. మళ్ళీ సమాధుల పండగ రాగానే వాడికి బాగా బిర్యానీ ఇష్టమైన బిర్యానీ తీసుకుపోయి పెడుతుంటారు సమాధుల పండగ అప్పుడు. ఇంకా నయం సారాయి సీసాలు కూడా పెట్టట్లా. ఇలాంటి అంటే మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటామంటే, దేవుణ్ణి మనం అర్థం చేసుకోక మన ఆలోచనలోకి ఆయన తీసుకొచ్చే దౌర్భాగ్యంలో మనం. యథార్థమైన ఆరాధన యోబుకి ఎవరు బోధించారండి? బైబుల్ లేదు, ప్రసంగాలు లేవు, మందిరం లేదు. అద్భుతకరంగా ఆరాధించాడు. ఎంత అవగాహన కలిగి ఉన్నాడు. ఇవన్నీ నువ్వే నాకు ఇచ్చావు, నువ్వే తీసుకుపోయావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. నువ్వు సర్వాధికారివి, నువ్వు యుగములకు రాజువు, నీ యొక్క కార్యాలు గొప్పవి, ఆశ్చర్యమై నా మనసుకు అందవు. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధునిగా చేయటానికే నా కోసం ఈ లోకంలోకి వచ్చావు. అలాంటి ఆరాధన మనం దేవునికి సమర్పించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.